మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అనే వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించండి. వెంటనే చూడండి అక్కడ దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి బైబిల్ పూర్తి రహస్యం దేవుని కృపలను ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. అప్పుడు లంటేసి కదండి, ఉదయకాలం నుంచి సాయంత్రకాలం దాకా తినకుండా ఉంటున్నాం. ఏ విధంగా చేస్తున్నాం అనమాట. దేవుడిని మరి నన్ను కన్నవాడిని విన్నవాడిని మరి నీ జరిగిన వీళ్ళు అందరికీ తెలియచేయమన్నారు కాబట్టి ప్రతిదినం కూడా మరి దేవుని ప్రార్థిస్తాను. అర్ధరాత్రి లేసి దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని మరి కన్నాను కాబట్టి విన్నాను కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నానండి. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే 91వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నానని కీర్తనకారుడు మాట్లాడుతున్నారనమాట ఇక్కడ. అవునండి, మనం మహోన్నత దేవుడిని మరి నివాసస్థలంగా చేసుకున్నాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయము, మన కొండ, మనకు ఆశ్రయదుర్గము ఆయనే అనమాట. ఆయన మనం విశ్రమిస్తున్నాం అనమాట. సర్వశక్తిని విశ్రమిస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనకి మనం తప్పిస్తా అంటున్నారు ఆపద నుండి. ఇంకా కీర్తనల గ్రంథము ఇంకా 46వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్తి కాలంలో ఆయన నమ్మకం సహాయకుడు అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అవునండి, ఆయన ఆశ్రయము దుర్గమునైన ఆపత్తి కాలంలో ఆయన నమ్మకం సహాయం కూడా అనమాట. ఆయన సహాయం చేసేది, ఆయన వల్ల మనకు సహాయం కలుగుద్ది, మనుషుల వల్ల సహాయం కలగదని దేవుడు ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమ్మగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమ్మగును అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. నేను నలిగిపోయిన పరిస్థితిలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, వేదన ఉన్న, దుఃఖంలో ఉన్న, వాతపిస్తుంది, నలిగిపోతున్నాం, దేనిలో ఉన్నా కానీ ఆయన ఆపత్కాలంలో నమ్ముకుందాం సహాయకుడు అనమాట. ఆయన మహాదుర్గం అనమాట. ఇంకెక్కడ నిర్గమకాండ 15వ అధ్యాయము 1-2 వచనాల్లో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారనమాట. యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను అని చెప్పేసి ఆనాడు మరి మోషే ఇంకా ఇశ్రాయేల్ సైన్యం అందరూ కలిసి పాట పాడారనమాట. ఆయన గుర్రం నుంచి రౌతుల నుంచి మరి ఐగుప్తు నుంచి వాళ్ళని విడుదల చేశారని, ఈ పాట పాడి సంతోషంగా ఆనందగానం చేశారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. దేవుడు అంత వాళ్ళని ఐగుప్తు నుంచి విడుదల చేసిన దేవుడు, మరి ఫరో రథం నుంచి అట్లా గుర్రాల నుంచి తప్పించిన దేవుడు మనల్ని కూడా ఆపద నుండి తప్పిస్తాడని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిరని చెప్పుచు దేవుని దాసుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మరి పూర్వకాలంలో మోషే గారు పాడిన పాటల్లో ఇంకా ఇక్కడ ఈ దినంలో కూడా మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల గురించి పాటలు పాడుతున్నారన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా ఈ విధంగా మరి దేవుణ్ణి ఆశ్రయించాలన్నమాట. మనం ఆయన తప్ప మనకి వేరే దిక్కు లేదని మనం మొర్ర పెట్టుకోవాలన్నమాట. ఆయన రక్షించగల దేవుడు అనమాట. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 114 వచనములు, నాకు మరుగుచోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నానని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. మనం ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మనని ఆయన ఆయన మన దాకా చోటు అనమాట. మోచిన కాలంతో మనల్ని ఆవరించే దేవుడు మన దేవుడు అనమాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనము, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారులను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వల్లి వారిని కాపాడాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, ఇశ్రాయేల్ జనాంగాన్ని అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారులను వారిని ఎలా ఆవరించి కనుగొని వాళ్ళని పరామర్శించి ఎలా కనుపాపలు వాళ్ళని కాపాడారు, అలాగే మనల్ని కూడా కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. మనం కూడా మరి ఒకప్పుడు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే కాపాడి మరి ఎడారి లాంటి మరి వేరే రాష్ట్రంలోంచి మరి ఇక్కడికి
కనుగొని ఆవరించి పరామర్శించి తన పాపం వల్లే కాపాడారు. ఏమో రాష్ట్రంలో ఉన్నప్పుడు, వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేవుడు మరి ఆ విధంగా కాపాడిన దేవుడిని మరి ఇప్పుడు నేను కాపాడుతాను. నేను విడిచిపెట్టే దేవుడిని కాదు, నేను ఎడబాయను అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఆయన మన దాగు చోటు, ఆయన విమోచకులను ఆవరించే దేవుడు మన దేవుడు అనమాట. ఏదైనా ఏదైనా ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది కొత్త చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక్తి మంత్ర ఘనమైన నామకాలు స్తుతిస్తున్నాదండి. అందుమీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి న్యాయం చేసుకున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం, శైలి దేవుడిని నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సు వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యాన్ని స్వస్థపరచండి. వేదన దొక్కను వాదచ్చండి. కుంగిన వారిని లేవతండి. రక్షణ తెచ్చండి. యవనస్తుల ప్రశ్న వెనకాల మీరు కాడబెట్టకు వచ్చామని మీ త్వరకు రాండి. మీరు విషయానికి మేమందరూ సిద్ధపడ్డ వచ్చామని ఎత్తపడకుండా బాగా తెచ్చామని మా ప్రభు పీఠేషన్ క్రీస్తు ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మేము ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయించమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.